సివాయిస్ న్యూస్ కి స్వాగతం. శనివారం స్థానిక ఏరియా ప్రభుత్వ హాస్పిటల్లో జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమం ద్వారా కుష్టు వ్యాధిగ్రస్తులను గుర్తించే కార్యక్రమం ఈ నెల 27వ తేదీ నుండి జనవరి 12వ తేదీ వరకు జరిగే 17 రోజులు జరిగే ఇంటింటి సర్వే కార్యక్రమం విజయవంతంపై సంబంధిత అధికారులు, ఎన్జీఓలు, సిబ్బందితో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి ప్రతి వ్యక్తిని పరిశీలన చేసి మచ్చలు ఉన్నా, అనుమానం ఉన్నను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి వైద్యాధికారికి చూపించి వ్యాధి నిర్ధారణ చేయాలన్నారు. అవసరమైన వారికి మందులు, వైద్య సేవలు అందించాలన్నారు. జిల్లా ఏర్పడిన తర్వాత మొదటి సర్వే నవంబర్ 22, 2022 మొదటి సర్వేలో జిల్లాలో 46 కేసులు గుర్తించామన్నారు. రెండవ దశ సర్వే జూన్ 23, 2023 చేపట్టి 54 కేసులు గుర్తించామన్నారు. 100 కేసులు పూర్తిగా నయమయ్యాయని ఆయన అన్నారు. వ్యాధి లక్షణాలు: స్పర్శలేని మొద్దుబారిన చర్మం, మచ్చలు కుష్టు వ్యాధి కావచ్చని, కనుబొమ్మలు రాలిపోవడం, చెవితమ్మెలు మందంగా మారటం, చేతులు కాళ్లల్లో తిమ్మిరులు, వాపులు, పుండ్లు, బొబ్బలు, ఒంటిపైన గడ్డలు, కాయలు రావటం, ముక్కు నుంచి రక్తం పడటం వంటి లక్షణాలు ఉన్నవారు దగ్గరలో గల ప్రభుత్వ ఆసుపత్రిలో సంప్రదించాలని ఆయన తెలియజేశారు. వ్యాధి నిర్ధారణ పరీక్షలు, చికిత్సలు, మందులు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా అందజేయబడునని ఆయన తెలిపారు. వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి ఎండిటి చికిత్స ఇచ్చినచో కుష్టు వ్యాధి అంగవైకల్యానికి దారితీయదని ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ డి మహేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి కె శోభారాణి, అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి భానునాయక్, డిప్యూటీ పారామెడికల్ అధికారి కెవి శ్రీనివాసరావు, పారామెడికల్ అధికారి ఎం రామకృష్ణ, డాక్టర్ డి మల్లికార్జునరావు, జేవిడి ఫౌండేషన్ గోగులమండ రాజేష్ ఖన్నా, ఎన్జీఓలు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, న్యాయవాదులు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎన్నైతే మన జిల్లాలో ఐడెంటిఫై చేయగలుగుతామో అన్ని కేసెస్ అన్నీ కూడా మనం ఐడెంటిఫై చేసి వాళ్ళందరికీ కూడా మనం ఎర్లీగా ట్రీట్మెంట్ ఇచ్చుకున్నట్లయితే కనుక మనకి న్యూ కేసెస్ అనేవి మనకి ఫ్యూచర్లో తగ్గుతాయి అనేది ఒక ముఖ్యమైన ఉద్దేశం. మరి ఇటువంటి సర్వేలు చేయడం వల్ల ఇలా మనం ముందుకెళ్ళడం వల్ల ఏంటంటే 2027 కల్లా మనము లెపర్సీ ఎలిమినేషన్లోకి వెళ్ళాలనేది మన ఒక ముఖ్యమైన ఉద్దేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.